పుణ్యనదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయనేది ప్రజల విశ్వాసం. కానీ ఆ నదీ జలం జీవరాశి పాలిట హలాహలంగా మారుతుంది. స్నానం చేస్తే పుణ్యం మాట అలా ఉంచితే ఆరోగ్యాలు చెడిపోవడం మాత్రం పక్కా. కొండలు కోనల నడుమ అటవీ ప్రాంతంలో పారుతున్న ఆ నదీ జలాలను చూసి జనం ఎందుకు భయపడుతున్నారు? అంతలా ప్రమాదకరంగా మారడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మీరు చూస్తున్న ఈ పవిత్ర తీర్థం ఓ ప్రాచీన నది. 7 నదులు ఇక్కడే సంగమిస్తాయి. పుణ్యక్షేత్రాలకు పుట్టినిలైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఈ నదికి సప్తనది అని కూడా పేరుంది. అదే సంగమేశ్వర క్షేత్రంలోని నది. ఇప్పుడు ఈ నది ప్రమాదకరంగా మారుతోంది. దీంతో భక్తులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని నల్లమల సరిహద్దు ప్రాంతంలో సంగమేశ్వర క్షేత్రం ఉంటుంది. సంగమేశ్వర స్వామి చుట్టూ నది పారుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని అత్యంత పవిత్ర స్థలంగా భక్తులు భావిస్తారు. నదిలో పుణ్యస్నానాల కోసం భక్తులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే స్వచ్ఛమైన నీటితో నల్లమల అడవుల గుండా ప్రవహించాల్సిన ఈ నది ఇప్పుడు మురికి కూపంగా దర్శనమిస్తోంది. కాలుష్య కోరల్లో చిక్కుకుని దుర్గంధ భరితంగా మారింది. సప్తనది పుణ్యతీర్థం కలుషిత జలాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు ఈ నదీ పాయలోకి రసాయన వ్యర్థ పదార్థాలు వదిలేస్తున్నారు. ఈ రసాయనాలు 50 కిలోమీటర్ల పాటు కృష్ణా తుంగభద్ర నదీ జలాల్లో కలిసి సప్తనదికి చేరుకుంటున్నాయి. దీంతో సంగమేశ్వర ఆలయం చుట్టూ ఉన్న సప్తనది పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఈ ప్రాంతం కలుషితమవడంతో భక్తులతో పాటు నదీమ తల్లిని నమ్ముకున్న మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నదీపాయల నిర్వహణను చూడాల్సిన అధికారులు గాలికి వదిలేశారు. దాంతో కాలుష్యాన్ని అరికట్టేవారు లేక నదీ జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. నదిలో ఒకప్పుడు స్వచ్ఛంగా ఉండే నీరు వ్యర్థ రసాయనాల పుణ్యమా అంటూ పాచిపట్టి పచ్చరంగుగా మారింది. ముక్కుపొడలు అదిరిపోయేలా దుర్గంధాన్ని వెదజల్లుతోంది. దీంతో భక్తులు ఈ నదిలో పుణ్యస్నానం చేయాలంటే జంకుతున్నారు. ఆ నీరు ఆ విధంగా కలుషితం కావడానికి కర్నూలులో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీ వదిలిన వ్యర్థ పదార్థాలు ఇందులో కలవడం వల్ల ఈ నీరంతా కూడా కలుషితం అయిపోయి ఇక్కడ దుర్గంధమైన వాసన వస్తుంది. ఇక్కడ దేవాలయం అయితే మంచిగా దర్శనం అయింది. కనీసం వచ్చే భక్తులకు ఒక స్వచ్ఛమైన మంచినీరు కూడా తాగడానికి కూడా వసతి లేదు. అలాగనే స్నానం చేద్దామన్నా కూడా దుర్గంధమైన వాసన వస్తుంది. కాబట్టి ఇక కాలుష్యం ప్రభావంతో సంగమేశ్వరం జిల్లాలో జీవరాశికి కూడా ప్రమాదం ఏర్పడింది. ఈ నదిలో లభ్యమయ్యే చేపలను నమ్ముకుని మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. గతంలో ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నదీ పాయలతో అరుదైన జాతి చేపలు వచ్చి చేరేవి. కానీ కలుషితమైన నీటి కారణంగా నదిలో జీవిస్తున్న చేపలు మృత్యువాత పడి ఒడ్డుకు చేరుతున్నాయి. దీంతో తమ జీవనాధారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షుల పరిస్థితి అంతే. కాలుష్య జలాల బారిన పడి అవి కూడా మృత్యువాత పడుతున్నాయి. అరుదైన వలస పక్షుల కళేబరాలు నదీ తీరం వెంట దర్శనమిస్తున్నాయి. మేము జాలర్లము కర్నూలు నుంచి 50 కిలోమీటర్ల దాకా వచ్చేసి కెమికల్ వచ్చేసి ఇక్కడ చేపలు అన్ని కలుషితం అయిపోయినాయి, అన్ని చనిపోయినాయి. మా జీవనాధారం బొత్తిగా ఏం లేదు. ఆ వాటర్ కూడా మేము తాగేది అవే. మాకు ఇక్కడ కొండ ప్రాంతాలు అయితే మాకు వాటర్ అయితే ఏం లేవు. దాంతోనే ఉంటే మాకు ఇంత కలుషితం అయితే వచ్చే జనాలకు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి అది రోగాలు వచ్చే అవకాశం ఉంది. దీని నుంచి పెద్దలు వాళ్ళు చర్యలు తీసుకున్నారని కోరుకుంటున్నారు. సప్తనది ప్రాంతంలో నదీ జలాల పరిస్థితి నానాటికి ప్రమాదకరంగా మారుతున్నా ఇటు పర్యావరణ శాఖ అధికారులు కానీ అటు అటవీ మత్స్యశాఖ అధికారులు కానీ కనీసం కన్నెత్తి చూసిన పాపానికి పోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరుదైన జలచరాలతో పాటు వలస పక్షులు మృత్యువాత పడుతున్న, పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు అనారోగ్యం పాలవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సప్తనదీ జలాలను కాపాడాలని, అందుకు ప్రభుత్వ పెద్దలు అధిక ప్రాధాన్యతనివ్వాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.